ఓకే చూడండి ప్రాపర్టీస్ ఆఫ్ ఐగన్ వాల్యూస్ అండ్ ఐగన్ వెక్టర్స్. ఓకే అన్ని బట్టి పట్టొద్దునా, ఒక మాక్సిమం 5 to 10 గుర్తుపెట్టుకొని సరిపోతాయి మీకు. ఓకే ఫస్ట్ వన్ అక్కడ ఏమైతే ఇచ్చాడో చూడండి, అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వన్ చూడండి, ద సమ్ ఆఫ్ ద ఐగన్ వాల్యూస్ ఆఫ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇట్స్ ట్రేస్. ఫస్ట్ వన్ సపోజ్ first point the sum of the eigenvalues find చేయమన్నాడు అనుకోండి. సపోజ్ ఇట్ ఈస్ ఆల్సో సమ్ ఆఫ్ ద eigenvalues ఏంటంటే ట్రేస్ ఆఫ్ ద మ్యాట్రిక్స్. ఇంతే, ఇలా డైరెక్ట్ పాయింట్స్ పెట్టుకోండి వెంటనే మైండ్ లో. ఓకే, the sum of the eigenvalues of the matrix is equal to trace of the matrix. Trace means diagonal, first diagonal of the matrix, whatever may be 1 2 3 4 6 5 7, whatever may be, the sum of the first diagonal elements is called trace of the matrix. అంటే 1 plus 2 plus 3 6 ఇలా. Okay, the sum of the eigenvalues of the matrix is equal to trace of the matrix. What is the trace of the matrix? The sum of the first diagonal elements is called trace of the matrix. Okay, second means అందులో second ఏంటి, product of the eigenvalues is equal to depth of given matrix. Okay, next point ఏంటి, next property, the product of the eigenvalues of a matrix is equal to that of the given matrix. Okay, that means determinant. Suppose A equal to 1 2 3 4 5 6 7 8 9 is given that. Then product of the eigenvalues అడిగాడు అనుకోండి. యాక్చువల్ మనకి ఏం చేయాలి, ప్రొడక్ట్ ఆఫ్ ద eigenvalues చేయాలంటే అంత క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ చేసుకుని eigenvalues ఫైండ్ చేసి వాటి ప్రొడక్ట్ చేయాలి. బట్ డైరెక్ట్ ఫ్రమ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ eigenvalues we can just product of the eigenvalues equal to det k find చేస్తే that is the product of the eigenvalues. Okay, this is the second property. Next, third one. ఓకే, నేను గుర్తుపెట్టుకున్నాను, డైరెక్ట్ ప్రాబ్లమ్స్ లో అవసరం అవుతుంది. ఇప్పుడు ప్రాబ్లమ్స్ కూడా చేస్తాను, అయిపోతుంది. నెక్స్ట్ థర్డ్ ప్రాపర్టీ ఏంటి, if lambda is an eigenvalue of A corresponding to the eigenvector X, then lambda for n is eigenvalue of A for n corresponding to the given eigenvector. ఇది ఆల్రెడీ మనం చేసింది. చూడండి, సపోజ్ lambda is eigenvalue of A corresponding to eigenvector, okay, X. ఏమంటున్నాడు, సపోజ్ లాంబ్డా అనేది ఏ ఐగన్ వాల్యూ అయితే అంట లాంబ్డా ఫర్ n ఈజ్ ద ఐగన్ వాల్యూ ఆఫ్ an, a ఫర్ n. వచ్చిన అర్థమైందా మీకమ్మా? లాంబ్డా మీన్స్ ఐగన్ వాల్యూ ఆఫ్ a అయితే అంట లాంబ్డా ఫర్ n ఈజ్ ఐగన్ వాల్యూ ఆఫ్ a ఫర్ n. అది సపోజ్ మీకు అక్కడ a స్క్వేర్ యొక్క ఐగన్ వాల్యూస్ ఫైండ్ చేయమంటారు. ఏమవుతుంది, లాంబ్డా స్క్వేర్ ఈజ్ ద ఐగన్ వాల్యూ. అది a క్యూబ్ రిలేటెడ్ కలిగితే lambda cube is the eigenvalues. Okay na, గుర్తుపెట్టుకున్నాను. Once again I repeat it nana, if lambda is an eigenvalue of A corresponding to the eigenvector X, then lambda for n is eigenvalue of A for n corresponding to the given eigenvector X. Okay, lambda అనేది eigenvalue of A అయితే అంట
సో వాట్ ఆర్ మేబీ లాంబ్డాస్ ఏ స్క్వేర్ ఇచ్చడం కూడా మ్యాట్రిక్స్ లో మీకు ఏ స్క్వేర్ యొక్క ఐగన్ వాల్యూస్ ఏమవుతుంది లాంబ్డా స్క్వేర్ అవుతుంది. ఏ క్యూబ్ ఇస్తే లాంబ్డా క్యూబ్, ఏ ఫోర్ ఫోర్ ఇస్తే లాంబ్డా ఫోర్ ఫోర్. సో సో ఏ ఫోర్ ఎన్ ఇస్తే ఏ ఫోర్ ఎన్ కి ఐగన్ వాల్యూ లాంబ్డా ఫోర్ ఎన్ అవుతుంది. దిస్ ఇస్ ద థర్డ్ ప్రాపర్టీ. మీకు ఎన్ని గుర్తుపెట్టుకుంటే అన్ని అన్నా, కానీ ఈజీగా ఉన్నవి ఒక అట్లీస్ట్ 5 to 10 గుర్తుపెట్టుకోండి. కొంచెం ఇస్తే వెంటనే రాయగలిగారు. నెక్స్ట్ ప్రాపర్టీ ఫోర్త్ వన్ ఏంటి? షో దట్ ఇఫ్ లాంబ్డా 1 లాంబ్డా 2 లాంబ్డా n ఆర్ ద లేటెంట్ రూట్స్ ఆఫ్ ఏ. నేను ఆల్రెడీ డెఫినిషన్ అప్పుడు చెప్పా, లేటెంట్ రూట్స్ అన్న క్యారెక్టరిస్టిక్స్ రూట్స్ అయినా ఐగన్ వాల్యూ అన్న మూడు ఒకటే అర్థం. ఓకే, సో lambda 1 lambda 2 lambda so on lambda n are the eigen values of a. Then a cube has the updega second point la ade continue ade ayindi kada, lambda 1 lambda 2 lambda 3 and so on lambda n are the latent roots of the eigen values and outcome eigen values of a అని ఇచ్చాడు. దెన్ చెప్పిన దీని థర్డ్ పాయింట్ ఏం చెప్తాం, ఇక్కడ ఏ స్క్వేర్ ఉంటే ఇక్కడ ఏ లాంబ్డా స్క్వేర్ అవుతుంది, ఏ క్యూబ్ వస్తే లాంబ్డా క్యూబ్. దట్స్ దేర్. సో అది ఇచ్చాడు. సో లాంబ్డా 1 స్క్వేర్ లాంబ్డా 2 స్క్వేర్ లాంబ్డా క్యూబ్ స్క్వేర్ అండ్ సో ఆన్ ఆర్ ద ఐగన్ వాల్యూస్ ఆఫ్ ఏ స్క్వేర్. అదే విధంగా లాంబ్డా 1 క్యూబ్ లాంబ్డా 2 క్యూబ్ లాంబ్డా 3 క్యూబ్ అండ్ సో ఆన్ ఆఫ్ ఏ క్యూబ్. సేమ్ థర్డ్ ప్రాపర్టీని కొంచెం అక్కడ ఎంత ఇచ్చాడు, క్యూబ్ కింద ఇచ్చాడు. సో దిస్ ఇస్ నాట్ నెసరీ. నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాపర్టీ. నెక్స్ట్ a square matrix A and it transpose A transpose have the same eigenvalues. Fifth property ఏంటంటే కనుక సపోజ్ lambda is the eigenvalue of A in అనుకోండి. If and only if lambda is also eigenvalue of A transpose. This is the given property. Lambda అనేది eigenvalue of A ఇచ్చేంత A transpose యొక్క eigenvalue కూడా lambda అవుతుందంట. సేమ్ యాసిటీస్ ఉంటాయి అని అర్థం. ఓకే, నెక్స్ట్ ప్రాపర్టీ బట్టి పట్టుతున్నాను, గుర్తుపెట్టుకోండి. సారీ, గుర్తుపెట్టుకుంటే నెక్స్ట్ ప్రాబ్లమ్స్ అవసరం అవుతుంది. నెక్స్ట్ వన్ ఏమి ఇచ్చాడు? Okay, if A and B are n row square matrices, if A is invertible, show that A inverse B and B inverse have same eigenvalues. Okay, A and B and the some square matrix aithe A and B are square matrix aithe suppose A inverse B and B inverse A have same eigenvalues. Okay, A and B are square matrices అని ఇచ్చాడు. దెన్ అండ్ ఇంకేం ఇచ్చాడు ఇక్కడ, A is invertible అంటే A inverse equal to B అని ఇచ్చాడు. A and B square matrix and A inverse equal to B అయితే అంటే A inverse B and B inverse A have same eigenvalues. Next property, seventh one. Next ఏంటి? Same. Lambda 1, lambda 2, lambda n are the eigenvalues of matrix A అయితే then k lambda 1, k lambda 2, k lambda n are the eigenvalues of matrix Ka. Same 6, 7, 8, 9 మూడు కూడా సేమ్ ఉన్నాయి. చూడండి ఒకసారి. Okay, next lambda 1, lambda 2, lambda 3 are the eigenvalues of A. చూడండి, గుర్తుపెట్టుకుని ఏం లేదు, చాలా ఈజీ. lambda 1, lambda 2, lambda 3 are the eigenvalues of A అయితే అంట k lambda 1, k lambda 2, k lambda 3 are the eigenvalues of ఏమవుతుందండి, lambda 1, lambda 2, lambda 3 అనేవి eigenvalues of A అయితే జస్ట్ ఏమైంది, ప్రతి దానికి కూడా k మల్టిపుల్. సో ఇవి eigenvalues of Ka అవుతుంది. ఓకే,
Suppose same ఇదే దాంట్లో చెప్పేస్తాను 8th one. Lambda 1, lambda 2, lambda 3 are the eigenvalues of A అయితే k plus lambda 1, k plus lambda 2, k plus lambda 3 and so on are the eigenvalues of ఏమవుతుంది అన్నట్టు k plus అయింది సో k plus A అవుతుంది. ఓకే నెక్స్ట్ ప్రాపర్టీ జస్ట్ కొంచెం డిఫరెంట్ చేశారు అంతేనా. నెక్స్ట్ 9th one. ఇక్కడ కూడా ఇక్కడ మైనస్ చేయండి ప్లస్ మైనస్ చేయాలి ప్లస్ అండ్ నెక్స్ట్ మైనస్ lambda 1 minus 3, lambda 2 minus 3 and so on of k minus a or a minus k whatever may be అక్కడ తీసుకోవడం బట్టి ఉంటుంది. ఓకే నెక్స్ట్ 9th one అవసరం లేదన్న lambda 1, lambda 2, lambda n are the eigenvalues of a. ఫైండ్ అది క్వశ్చన్ ఏదో నోట్ చేస్తారు అక్కడ వదిలేండి. నెక్స్ట్ 10th one చూడండి. 10th one. If lambda is an eigenvalue of a non-singular matrix A corresponding to the eigenvector X, then lambda inverse is eigenvalue of A inverse. Okay, same. Suppose same. First one to second. Lambda is the eigenvalue of A. Suppose lambda is the eigenvalue of A అయితే lambda for n is eigenvalue of A for n అవుతుందని చెప్పాలి. సేమ్ యాజ్ దిస్ lambda is eigenvalue of A అయితే then lambda inverse is eigenvalue of A inverse. మీ పాయింట్ ఇంపార్టెంట్ అని సర్కిల్ చెప్తాను. Suppose lambda అనేది eigenvalue of A అయితే then lambda inverse is the eigenvalue of A inverse అవుతుంది. ఇప్పుడు సపోజ్ మనం చేసే లాస్ట్ ప్రాబ్లమ్స్ చేసినప్పుడు సపోజ్ 4, 5, 6 are the eigenvalues of or the eigenvalues of A అని వచ్చింది. Suppose 4, 5, 6 are the eigenvalues of A ఇచ్చాడు. Then find the eigenvalues of A inverse అన్నాడు. సింపుల్. ఇక్కడ A కి 4, 5, 6 అయినప్పుడు lambda inverse అంటే reciprocals 1/4, 1/5, 1/6 are the eigenvalues of A inverse. అర్థమైందమ్మా? ఒకసారి మళ్ళీ చెప్తాను. ఇది క్వశ్చన్స్ అడుగుతాడు క్వశ్చన్ మళ్ళీ చెప్తాను. సపోజ్ 4, 5, 6 are the eigenvalues of A ఇచ్చాడు. then A inverse కి eigenvalues ఏమవుతాయి జస్ట్ 4 inverse, 5 inverse, 6 inverse and 4 inverse అంటే 1/4, 1/5, 1/6 అంటే reciprocals of the eigenvalues of A is A are the reciprocals of A inverse అవుతారు. ఓకేనా? పాయింట్ గుర్తుపెట్టుకున్నాను. ఒకవేళ క్వశ్చన్ అడిగితే చేద్దాంలే. ఇప్పుడు నెక్స్ట్ వన్ adjoint A మీకు తెలిసిందే కదా. సపోజ్ lambda is eigenvalue of A అనుకున్నాం అనుకోండి. adjoint A ఏమవుతుందండి? just that A by lambda is the eigenvalue of adjoint A. ఓకే గుర్తుపెట్టుకున్నాను. ఒకవేళ eigenvalue of A ఇచ్చి find the eigenvalue of adjoint A అని అడిగితే just that A by lambda చేస్తారు. ఓకే నెక్స్ట్ పాయింట్. if lambda is an eigenvalue of orthogonal matrix means A into A transpose equal to A transpose into A equal to I. This is the rule participate, that is the orthogonal matrix. A transpose into A equal to A into A transpose equal to I అయితే that is the orthogonal matrix. ఇప్పుడు ప్రాపర్టీ ఏమి ఇచ్చాడు? lambda is an eigenvalue of an orthogonal matrix, then
1 by lambda is also an eigenvalue. Okay, no problem. Next one చూడండి 13th ఇది ఇంపార్టెంట్ ఒకసారి చూద్దాం 13th one. If lambda is eigenvalue of A, lambda is eigenvalue of A. 13th one is important. Lambda is eigenvalue of A, then prove that the eigenvalue of B equal to A0 A square plus A1 A plus A2 I. Okay, simple ఏం లేదానికి ఇది టైప్ క్వశ్చన్ కూడా ఉంది చేస్తాం మనం ఒకసారి lambda is the eigenvalue of A. Suppose lambda అనేది eigenvalue of A ఇచ్చినప్పుడు ఇక్కడ A ఇలా ఒక ఈక్వేషన్ ఇచ్చాడు అనుకోండి ఈక్వేషన్ లో సింపుల్ గా ఏం లేదు ఏ ఉన్న చోట లాంబ్డా వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం అంటే A equal to lambda A equal to A0 lambda square plus A1 lambda plus A2. Right. Okay, A0 lambda square plus A1 lambda plus A2i. I అంటే కాబట్టి is the eigenvalue of B అవుతుంది. సో మళ్ళీ చెప్తాను చూడండి. సపోజ్ ఏదైనా సమ్ ఒక నెంబర్ ఐగన్ వాల్యూస్ అని ఇచ్చేసి ఏ యొక్క ఐగన్ వాల్యూస్ ఇచ్చి దాని ఫైండ్ అని చెప్పి దాని ఫైండ్ ఐగన్ వాల్యూస్ ఆఫ్ ఒక ఈక్వేషన్ ఇచ్చాడు అనుకోండి ఆ ఈక్వేషన్ లో మ్యాట్రిక్స్ ఉన్న ప్లేస్ లో లాంబ్డా వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తారు అవి ఐగన్ వాల్యూస్ ఆఫ్ ద ఈక్వేషన్ అవుతాయి. ఒకసారి ప్రాబ్లం చేస్తే అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్. Next, suppose that A and P the square matrix of A of order n such that P is non-singular, then A and P inverse AP have the same. Okay, ఇది ఆల్రెడీ చేసాం మన ప్రాబ్లం. సపోజ్ A and P అనేవి non-singular matrices ఇస్తాను అంటే non-singular అంటే det A not equal to 0 and det P not equal to 0. Non-singular matrix అయితేనంట then A and P inverse have the same eigenvalues. So ఆల్రెడీ చేసాం P inverse అంటే P inverse ఈ రెండు క్యాన్సిల్ అనుకున్నాం అనుకోండి A and A రెండు బోత్ సేమ్ కదా సో have the same eigenvalues. Okay, next. Next one, the eigenvalues of a triangle matrix are very important or the just diagonal elements of a matrix. We point to pick one compulsory. The eigenvalues of a triangular matrix. The eigenvalues of a eigenvalues of a triangular matrix or just the diagonal elements of matrix. ఇది కూడా అవసరం అవుతుంది ఒకసారి చూడండి ఒకసారి ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటే మేబీ అది అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అవ్వచ్చు లేదంటే లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అవ్వచ్చు. సపోజ్ ఏడు తీసుకోండి 1 0 0 4 5 0 6 2 0 5. Okay, suppose this is the given matrix. This is the upper triangular matrix. So lower value zeros are negative, upper triangular matrix. Okay, this is the upper triangular matrix. Ila suppose maybe ila ayavachchu or 1 0 0 4 5 0 2 3 1. Okay, this is also lower triangular matrix. ఇలా అయినా సపోజ్ ఇలా ఇచ్చినప్పుడు అంటే మీకు ఇక్కడ ఐగన్ వాల్యూస్ ఏమవుతాయి అంట మేబీ అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ ఆ లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అయినప్పుడు ఈ డయాగనల్ ఎలిమెంట్స్ నే మనకి ఐగన్ వాల్యూస్ అవుతాయి. ఇక్కడ ఐగన్ వాల్యూస్ ఎంత అవుతాయి 1 2 5 ఆర్ ద ఐగన్ వాల్యూస్. ఇక్కడ 1 డయాగనల్ ఫస్ట్ డయాగనల్ మ్యాట్రిక్స్ 1 5 1 ఆర్ ద
ఐగన్ వాల్యూస్. ఓకేనా, పాయింట్ గుర్తుపెట్టుకున్నాను, ఇంపార్టెంట్. సింపుల్. డయాగ్నల్ ఐ మీన్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ లో ఫస్ట్ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఐగన్ వాల్యూస్ అవుతాయి. ఓకేనా, రిమెంబర్, కంపల్సరీ అడుగుతానని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పాయింట్, the eigenvalues of a real symmetric matrix are always real. ఓకేనా, సిమెట్రిక్ మ్యాట్రిక్స్ లో అంటే వాల్యూస్ ఎప్పుడు కూడా ఐగన్ వాల్యూస్ రియల్ అయితే వచ్చే వాల్యూస్ ఎప్పుడు కూడా రియల్ నెంబర్స్ అవుతాయి. నెక్స్ట్, ఫర్ ఏ రియల్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ద ఐగన్ వాల్యూస్ కరస్పాండింగ్ టు టూ డిస్టింక్ట్ ఐగన్ వాల్యూస్ ఆర్ ఆర్థోగోనల్. ఓకే, సిమెట్రిక్ మ్యాట్రిక్స్ లో వచ్చే కరస్పాండింగ్ ఐగన్ వెక్టర్స్ అంటే ఎప్పుడు కూడా అందులో టూ ఆర్థోగోనల్ గా ఉంటాయని చెప్తున్నాడు. ఓకేనా, నెక్స్ట్ లాస్ట్ వన్, జీరో ఈజ్ ద క్యారెక్టరిస్టిక్ రూట్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. జీరో is the characteristic root of the matrix if and only if the matrix is singular. Last point చూడండి, last property. సపోజ్ మనకి ఇచ్చే క్వశ్చన్ లో జీరో అనేది ఐగన్ వాల్యూ అని వచ్చింది అనుకోండి. సపోజ్ 2-3 ఐగన్ వాల్యూస్ లో ఒక జీరో ఐగన్ వాల్యూ వచ్చింది అనుకోండి. జీరో ఇస్ ద ఐగన్ వాల్యూ ఆఫ్ గివెన్ మ్యాట్రిక్స్ అన్నాం అనుకోండి. గివెన్ మ్యాట్రిక్స్ ఆఫ్ A. ఓకే, జీరో ఇస్ ద ఐగన్ వాల్యూ ఆఫ్ గివెన్ మ్యాట్రిక్స్ ఏ ఇచ్చారంట. దీని మీనింగ్ ఏంటంటే మనకి ఇచ్చిన గివెన్ మ్యాట్రిక్స్ జీరో అవుతుంది అంటే సింగులర్ మ్యాట్రిక్స్. ఇలా సింగులర్ మ్యాట్రిక్స్ ఇచ్చినప్పుడు మాత్రమే ఐగన్ వాల్యూ జీరో అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ అదే విధంగా గివెన్ మ్యాట్రిక్స్ సింగిల్ మ్యాట్రిక్స్ ఇచ్చాడు అనుకోండి, దెన్ ఐగన్ వాల్యూ జీరో అవుతుంది, ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ నాన్న. ఓకేనా, ప్రాపర్టీస్ ఒక్కసారి చదవండి అన్న, చదివి అట్లీస్ట్ మొత్తం అన్ని గుర్తుపెట్టుకోలేకపోయినా అట్లీస్ట్ ఒక 5 to 10 గుర్తుపెట్టుకోండి కంపల్సరీ. ఎడిషన్ సమ్ ఆఫ్ ది కావాలంటే జస్ట్ ట్రేస్ ఇంపార్టెంట్ కన్నా ఒకటి. ఫస్ట్ సమ్ కావాలంటే సమ్ ఆఫ్ ది మ్యాట్రిక్స్, సమ్ ఆఫ్ ది ఐగన్ వాల్యూస్ కావాలంటే జస్ట్ ట్రేస్ ఫైండ్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ అదే ప్రోడక్ట్ ఆఫ్ ది ఐగన్ వాల్యూస్ కావాలంటే జస్ట్ ఏం ఫైండ్ చేయాలి, డెట్ ఫైండ్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇంకేం చెప్పా ఇంపార్టెంట్, సపోజ్ మీకు λ1 సారీ λ1 λ2 λ3 ఆర్ ద ఐగన్ వాల్యూస్ ఆఫ్ ఏ అయితే ఏ స్క్వేర్ ఏమవుతుంది, λ1 స్క్వేర్ λ2 స్క్వేర్ λ3 స్క్వేర్ అవుతుంది ఐగన్ వాల్యూస్. అది ఏ క్యూబ్ కి ఏ క్యూబ్ కి λ1 క్యూబ్ λ2 క్యూబ్ λ3 క్యూబ్ అవుతుంది. అది ఏ ఇన్వర్స్ అయితే λ1 ఇన్వర్స్ λ2 ఇన్వర్స్ λ3 ఇన్వర్స్ ఆర్ ద ఐగన్ వాల్యూస్ అవుతుంది. ఓకేనా, ఈ 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ లో చెప్పాను అనుకోండి, ఇంపార్టెంట్. ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ ఏం చెప్పాను, సపోజ్ A is the triangular matrix. A is the triangular matrix. Then diagonal elements of A are the diagonal elements of A are the eigenvalues. ఓకేనా, గుర్తుపెట్టుకోండి అన్ని పాయింట్స్ అన్ని కంపల్సరీ అడుగుతాడు. ఓకేనా, దీనికి రిలేటెడ్ గా ప్రాబ్లమ్ చేద్దాం. 2 or 3 ప్రాబ్లమ్ చేస్తే అయిపోతుంది. స్టూడెంట్స్ ఒకసారి అర్థమైనాయి అన్న ఈ ప్రాపర్టీస్ కొంచెం అమ్మ వినిపిస్తుందా స్టూడెంట్స్? ఓకేనా, బట్టి పట్టద్దు, ఒకసారి గుర్తుపెట్టుకోండి చాలు. ఓకేనా, ఒక 2-3 ప్రాబ్లమ్ చేయండి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. Okay, first one. Find the sum of the sum and product. Find the sum and product of the matrix 2 1 minus 1 2 1 minus 1 3 4 2 1 0 2. క్వశ్చన్ ఇచ్చే చూడండి, మళ్ళీ చెప్తాను ఒకసారి. ఫైండ్ ద సమ్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ ద ఐగన్ వాల్యూస్ ఆఫ్ ద మ్యాట్రిక్స్. ప్రోడక్ట్ ఆఫ్ ది ఐగన్ వాల్యూస్
of the matrix. ఓకే, నార్మల్ గా ఇప్పుడు ఎలా ఇస్తే క్వశ్చన్ మీకు ఈ ప్రాపర్టీస్ గురించి తెలియదు అనుకోండి డైరెక్ట్. సో ఎలా చేస్తారు, ఫస్ట్ సపోజ్ డైరెక్ట్ అయితే క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఏ మైనస్ డెల్టా ఐ ఈక్వల్ టు 0 చేస్తే మీరు చేస్తే రూట్స్ వస్తాయి. ఓకేనా, దట్ ఈస్ ఒకవేళ లాంగ్ ఆన్సర్ ఇస్తే అలా చేస్తారు. సింపుల్ గా షార్ట్ ఆన్సర్ ఇచ్చినప్పుడు బై ద ప్రాపర్టీస్ of eigenvalues of properties ఏంటంటే సమ్ కావాలంటే సమ్ ఈక్వల్ టు జస్ట్ ట్రేస్ ఆఫ్ ది మ్యాట్రిక్స్. ఓకేనా, మొత్తం ఐగన్ వాల్యూస్ ఫైండ్ చేసి అవి యాడ్ చేయడం అంటే డైరెక్ట్ సమ్ ఈక్వల్ టు ట్రేస్ ఆఫ్ ది మ్యాట్రిక్స్. ట్రేస్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ అంటే సమ్ ఆఫ్ ది ఫస్ట్ diagonal elements. First diagonal elements ఏంటండి, 2 plus 4 plus 2 that equal to 6 plus 2 8. 8 is the sum. ఒకవేళ మీరు డైరెక్ట్ గా చెక్ చేసుకుంటారు, డైరెక్ట్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ వేసి ఐగన్ వాల్యూస్ ఫైండ్ చేసి అవి సమ్ చేసినా కూడా 8 వస్తుంది. ఓకే, నెక్స్ట్ ప్రోడక్ట్ ఏం ఇచ్చాడు, ప్రోడక్ట్ కావాలి. ప్రోడక్ట్ ఏం చెప్పాను మీకు ప్రాపర్టీస్ నుంచి, ప్రోడక్ట్ ఈక్వల్ టు determinant of A, determinant of the matrix. So determinant of the matrix అంటే just that of 2 1 minus 1 3 4 2 1 0 2. get ఎంత వచ్చిందో ఆన్సర్ అది ప్రోడక్ట్ ఆఫ్ ద ఐగన్ వాల్యూస్. సో దట్ ఈక్వల్ టు 2 into 4 2s are 8 minus 0. Next minus 1 into 3 2s are 6 minus 2. Next minus 1 into 3 0 0 0 minus 4. So 2 into 8 is 16. So 6 into 4 4 minus 4. Next minus into minus plus, so 4. So 16 is the product. Okay, ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తున్నట్టు చూడండి. సపోజ్ మీకు డైరెక్ట్ సమ్ ప్రోడక్ట్ అయితే ఒకవేళ మీకు ఆ టైంకి గుర్తు లేకపోయినా డైరెక్ట్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ చేసి ఐగన్ వాల్యూస్ ఫైండ్ చేసి అలా చేసినప్పుడు ఇవే ఆన్సర్ వస్తుంది. కాబట్టి చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా, ఇది గుర్తు లేకపోతే, గుర్తుంటే నో ప్రాబ్లం. ప్రాపర్టీస్ నుంచి అయితే సమ్ అంటే ట్రేస్ ఆఫ్ ద మ్యాట్రిక్స్, అది ప్రోడక్ట్ అంటే డిటర్మినెంట్ ఆఫ్ ద మ్యాట్రిక్స్. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్. Next one. Okay, next. Find the eigenvalues. Find the eigenvalues. Find the eigenvalues and its inverse of A equal to, find the eigenvalues and its inverse of A equal to 1 3 4 0 2 5 0 2 5 0 0 3 0 0 3. చూడండి ఒకసారి క్వశ్చన్ ఏంటి చూడండి. ఫైండ్ ద ఐగన్ వాల్యూస్. ఫస్ట్ ఐగన్ వాల్యూస్ ఫైండ్ చేసంట అండ్ ఇట్స్ ఇన్వర్స్, వాటి ఇన్వర్స్ కూడా ఫైండ్ చేయాలి. మనకి బై ద ప్రాపర్టీస్ ఏంటి, సపోజ్ λ1 λ2 λ3 ఆర్ అనుకోండి. ఏమన్నాడు, ఇన్వర్స్ కూడా ఫస్ట్ ఐగన్ వాల్యూస్ ఫైండ్ చేస్తాం, క్యారెక్టరిస్టిక్ చేసి ఐగన్ వాల్యూస్ ఫైండ్ చేస్తాం. నెక్స్ట్ ఇచ్చే క్వశ్చన్ λ, అప్పుడు ఫైండ్ ఏ ఇట్స్ ఇన్వర్స్ ఆల్సో అన్నాడు. అంటే ఏ ఇన్వర్స్ ఐగన్ వాల్యూస్ ఏమవుతాయి, λ1 ఇన్వర్స్ λ2 ఇన్వర్స్ λ3 ఇన్వర్స్ ఆర్ ద
ఐగన్ వాల్యూస్ ఆఫ్ ఏ ఇన్వర్స్. సో క్వశ్చన్ లో ఆల్రెడీ చెప్పా. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ ఐగన్ వాల్యూస్ ఫైండ్ చేసి అప్పుడు ఏ ఇన్వర్స్ యొక్క ఐగన్ వాల్యూస్ ఫైండ్ చేద్దాం. మ్యాట్రిక్స్ ఏమి ఇచ్చాడు? ఏ ఈక్వల్ టు 1 3 4 0 2 5 0 0 3. చూడండి ఒకసారి కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి అన్న. దిస్ ఈస్ ద upper triangular matrix. Okay, this is the upper triangular matrix. This is the upper triangular matrix. So therefore, by the properties of eigenvalues, eigenvalue properties ఏమవుతుందండి? First diagonal elements or the first diagonal elements or the eigenvalues of the matrix, of eigenvalues of the given matrix. Okay, once again I repeated that. Actually ఇది తెలియదు, మీకు ఏం గుర్తు లేదనుకుంటే డైరెక్ట్ చేయొచ్చు మన ప్రాసెస్ ప్రకారం. ఏంటి? క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఏ మైనస్ లాంబ్డా ఈక్వల్ టు 0 అని చేసి అదంతా చేస్తే మీకు లాంబ్డా వాల్యూస్ వస్తాయి. అప్పుడు లాంబ్డా వాల్యూస్ ఉంటుంది, దానికి వాటి ఏం ఫైండ్ చేస్తారు. బట్ ప్రాపర్టీస్ అంటే మనం తెలుసుకున్నాం కదా. ప్రాపర్టీస్ ఏంటి? గివెన్ మ్యాట్రిక్స్ అనేది అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అయితే ఫస్ట్ డయాగోనల్ ఎలిమెంట్స్ ఐగన్ వాల్యూస్ అవుతాయి. సో ఫస్ట్ డయాగోనల్ ఎలిమెంట్స్ ఏంటి? therefore ఐగన్ వాల్యూస్ of A equal to 1 2 3. ఓకేనా? అంతే. సో క్వశ్చన్ ఏమడిగాడు? ఐగన్ వాల్యూస్ ఫైండ్ చేయమన్నాడు. అట్ ద సేమ్ టైం ఇట్స్ ఇన్వర్స్. సో then eigen values of A inverse equal to reciprocals of A, reciprocals of A. So that is equal to 1 by 1, 1 by 2, 1 by 3. That is equal to 1 comma 1 by 2 comma 1 by 3. These are the eigenvalues of A inverse. These are the answers now. ఓకేనా? ఒకవేళ మీకు ఆ టైంకి ఎగ్జామ్ టైంకి గుర్తు లేకపోతే డైరెక్ట్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ చేసి డైరెక్ట్ ఆన్సర్ చేయండి. ఓకేనా? దిస్ ఇస్ ద సెకండ్ ప్రాబ్లం. Okay, next one. Next third one. Question చూడండి. If 2 3 5 are the eigenvalues, 2 3 5 are the eigenvalues, 2 3 5 are the eigenvalues of a matrix A, of a matrix A, then find the eigenvalues of 2a cube plus 3a square, 2a cube plus 3a square plus 5a plus 9. సార్ మళ్ళీ చూడాలని రిపీట్ చేస్తాను. మ్యాట్రిక్స్ ఇచ్చి వాటి ఐగన్ వాల్యూస్ ఫైండ్ చేసి ఇంకో క్వశ్చన్ ఇస్తాను. బట్ ఇప్పుడు ఇక్కడ ఏంటి? అమ్మా ప్లీజ్ బి మ్యూట్. ఐగన్ వాల్యూస్ ఆఫ్ A.
డైరెక్ట్ ఐగన్ వాల్యూస్ ఇస్తాడు, ఏ ఐగన్ వాల్యూస్ ఇస్తాడు. దెన్ ఫైండ్ ద ఐగన్ వాల్యూస్ ఆఫ్ అని చెప్పి ఒక ఈక్వేషన్ ఇచ్చాడు, చెప్పాను ఆల్రెడీ ప్రాపర్టీస్ తో. సమ్ ఇక్కడ ఇచ్చిన మ్యాట్రిక్స్ యొక్క ఐగన్ వాల్యూస్ కి ఒక ఈక్వేషన్ ఇచ్చి మ్యాట్రిక్స్ ఈక్వేషన్ ఇచ్చి వాటికి ఐగన్ వాల్యూస్ ఫైండ్ చేయమంటే ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేయండి అని చెప్పి ఐగన్ వాల్యూస్. సపోజ్ సొల్యూషన్ చూడండి అన్న, ఈజీ ఏం ఉంది. ద గివెన్ ఐగన్ వాల్యూస్ ఆఫ్ A equal to ఇచ్చాడు 2, 3, 5. ఓకే, ఫస్ట్ ఎన్ని వస్తాయి మనకి? ఇక్కడ కూడా ఐగన్ వాల్యూస్ ఎన్ని వస్తాయి? ఇక్కడ 3 వచ్చాయి, ఇక్కడ కూడా 3 ఐగన్ వాల్యూస్ రావాలి. సో ఫస్ట్ 2 సబ్స్టిట్యూట్ చేయండి అన్న చోట, నెక్స్ట్ 3 సబ్స్టిట్యూట్ చేయండి, నెక్స్ట్ 5 సబ్స్టిట్యూట్ చేయండి. దెన్ దోస్ ఆర్ కాల్డ్ ఐగన్ వాల్యూస్ ఆఫ్ ద గివెన్ ఈక్వేషన్ అన్న. ఓకే, if 2 is the eigenvalue, if 2 is the eigenvalue of A, okay na, first 2 eigenvalue తీసుకున్నప్పుడు then f of 2 equal to 2a cube plus 3a square plus 5a plus 3i. సో ఇక్కడ ఏమన్నా చోట 2 సబ్స్టిట్యూట్ చేయండి సరిపోతుంది. అంటే 2 into 2 cube plus 3 into 2 square plus 5 into 2 plus 3i. I means 3. Okay, next 2 cube means 2 2s are 4, 4 2s are 8, 8 2s are 16 plus 2 2s are 4, 4 3s are 12 plus 5 2s are 10 plus 3. So 16, 18, 28, 38, 41 is the eigenvector of the given equation when 2. Okay, second. Next, if next 2 అయిపోయింది, 3 తీసుకోండి. If 3 is the eigenvalue of A, then f of 3 equal to 3 substitute చేయండి. 2a cube plus 3a square plus 5a plus 3i. Then 2 into 3 cube plus 3 into 3 square plus 5 into 3 plus 3. Then 3 cube means 27. 27 2s are 54 plus 3 cube, 3 square 9, 9 3s are 27 plus 5 3s are 15 plus 3. Then 54, 61, 81, 86, 96, 99. 99 is the eigenvalue of the given equation. Then lambda equal to 3. Next, last one. If 3 అయిపోయింది, 2, 3, 5 కదా. If 5 is the eigenvalue, if 5 is the eigenvalue of A, then f of 5 equal to 5 substitute change. 2 into 5 cube plus 3 into 5 square plus 5 into 5 plus 3 plus 3. So 5 cube means 125. 125 into 2, 250 plus 5 square 25. 25 3 is 75 plus 5 5 is 25 plus 3. Then 250, 250, 300, 325, 350. 353 is the answer. Okay. So therefore 41, 99, 353 are the eigenvalues of given 2a cube plus 3a square plus 5a plus 3a. Okay na, ఈ ఈక్వేషన్ కి ఐగన్ వాల్యూస్ 41, 99, 353. ఈజీ ఏనన్నా, కానీ రిపీటెడ్ గా అడుగుతాడు. నెక్స్ట్, సపోజ్ ఇక్కడ డైరెక్ట్ ఐగన్ వాల్యూస్ ఇచ్చాడు కాబట్టి డైరెక్ట్ ఇలా సబ్స్టిట్యూట్ చేసాం. ఒకవేళ ఐగన్ వాల్యూస్ ఇవ్వకుండా మ్యాట్రిక్స్ ఇచ్చేలా ఇచ్చాడు అనుకోండి, ఒకసారి ఆ ప్రాబ్లం కూడా చేద్దాం, అయిపోతుంది కాకస్ట్. ఓకే, నెక్స్ట్ one.
suppose, sorry, right, next, fourth one. The matrix A equal to the matrix A equal to 1, 2, minus 3, 1, 2, minus 3, 0, 3, 2, 0, 3, 2, 0, 0, minus 2, 0, 0, minus 2. Okay, matrix itself. Find the eigenvalues of equation 3a cube plus 5a square, 3a cube plus 5a square minus 6a minus 6a plus 2i. Okay, same last problem की difference ఏంటంటే direct eigenvalues of a ఇచ్చేసి ఈ ఈక్వేషన్ కి eigenvalues ఫైండ్ చేయమన్నారు. But here eigenvalues ఇవ్వకుండా direct matrix ఇచ్చాడు. So now we find the eigenvalues of a. So ఏమవుతుంది ఒకసారి చూడండి. Given that a equal to 5, ఏం ఇచ్చాడు 1, 2, minus 3, 0, 3, 2, 0, 0, minus 2. This is the given matrix. So now this is the upper triangular matrix. So A is the upper triangular matrix. So then first diagonal elements are the eigenvalues of A. Okay, properties తెలుసుకున్నది upper triangular matrix కాబట్టి first diagonal elements are the eigenvalues of A. Okay, so therefore 1, 3, minus 2 are the eigenvalues of A. ఒకవేళ ఈ పాయింట్ గుర్తు లేకపోతే డైరెక్ట్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ మాడ్యులస్ A అదే డెల్టా ఆఫ్ A మైనస్ డెల్టా ఈక్వల్ టు 0 వేసి సాల్వ్ చేస్తే డెల్టా లాంబ్డా వాల్యూస్ వస్తాయి. సేమ్ లాంబ్డా వాల్యూస్ ఇవే ఉంటాయి అన్నమాట. Okay, now we find the eigenvalues of the given equation. So suppose lambda, okay, one is the if one is the eigenvalue, then first one f of A and f of A equal to 3a cube plus 5a square minus 6a plus 2y. So f of 1 తీసుకుంటే 3 into 1 cube plus 5 into 1 square minus 6 into 1 plus 2. Then 3 plus 5 minus 6 plus 2. 3 plus 5 8, 8 plus 2 10, 10 minus 6 4. So 4 is the eigenvalue of the given equation when eigenvalue 1. Okay, next suppose if 1 అయిపోయింది next 3 తీసుకోండి. 3 is the eigenvalue of A. Okay, then ఏమవుతుంది f of 3 equal to substitute చేయండి f of A. 3 into a cube 3a cube plus 5 into a square 3 square minus 6 into 3 plus 2. Then 3 cube 27 into 3 81 plus 3 square 3 3s are 9 9 5s are 45 minus 6 3s are 18 plus 2. So 81 86 86 126 126 128. So 110 is the answer. Last f of minus 2 కూడా చేయండి. If minus 2 కదా, yeah, if minus 2 is the eigenvalue of A, then f of minus 2 ఏమవుతుంది 3 into minus 2 cube plus 5 into minus 2 square
minus 6 into minus 2 plus 2. So 3 into minus 2 cube means minus 8. 5 into mute chain nana. 5 into 4 plus 6 2s are 12 plus 2. So minus 24 plus 20 plus 14. So 20, 34, 34 minus 24, 10. So therefore 4, 1, 10, 10 are the eigenvalues of 3a cube plus 5a square minus 6a plus 2i. This is the problem and this is the solution also. Okay. Okay. Sir, last one को चेता हूँ आगे तक. Next one chonna nokta. Find the eigenvalues of fourth one. 4 or 5. 3, 4, 5. Find the eigenvalues of adjoint A. Find the eigenvalues of adjoint A and A inverse when A equal to 1 0 minus 1 1 0 minus 1 1 2 1 1 2 1 2 2 3 2 2 3. Okay. The matrix ichadama 1 0 minus 1 1 2 1 2 2 3 matrix ichi akkada em find cheyamannadu eigenvalues యొక్క adjoint A and A inverse find cheyamannadu. So A inverse ఎలా వస్తుంది ఇక్కడ ఫస్ట్ ఇక్కడ eigenvalues find చేసి వాటికి reciprocals తీసుకుంటాం A inverse అవుతాయి. At the same time adjoint A కన్నాడు. adjoint A గుర్తుంది కదా. adjoint A ఏమొస్తాయన్నా that A by lambda values తీసుకుని అవి eigenvalues అవుతాయి. ఓకేనా. ఫస్ట్ eigenvalues ఫైండ్ చేద్దాం. దీనికి డైరెక్ట్ అప్పుడు చేద్దాం. eigenvalues ఏమవుతుంది క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ తీసుకోండి. క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఈస్ ఏమవుతుందన్న that of A minus lambda I equal to 0. So that implies A and 1 minus lambda into 1 minus lambda 0 minus 1. Next 1 2 minus lambda 1 2 2 3 minus lambda equal to 0. In solve cheyna. Solve cheste em avutundi 1 minus lambda into 2 minus lambda into 3 minus lambda AD minus BC equal to 2 into 1 2. Next minus 0 into anything whatever maybe 1 into 3 minus lambda minus 2. Next minus 1 into 2 2 minus 2 into 2 minus lambda equal to 0. Okay. Then 1 minus lambda into it's multiply chain. 2 3s are 6 minus 2
2 lambda minus 3 lambda minus into minus plus lambda square minus 2. ఇది అంత 0. So minus 1 into 2 minus 2 2s are 4 minus minus plus 2 lambda equal to 0. So then 1 minus lambda into it's just lambda square minus 2 lambda minus 3 lambda అంటే minus 5 lambda plus 4 minus ఇదేమవుతుంది 2 lambda minus 2 equal to 0. సో నాకు ఒకసారి రెండాటిలో కూడా కామన్ ఇక్కడ lambda minus 1 వస్తుంది ఒకసారి then 1 minus lambda into lambda square minus 5 lambda plus 4 ఇక్కడ minus 2 కామన్ తీస్తే minus 2 కామన్ minus 2 into చేస్తే ఇది ప్లస్ 1 అంటే 1 minus lambda equal to 0. సో టోటల్ రెండాటిలో కూడా 1 minus lambda కామన్ 1 minus lambda into దీన్ని ఎలా మార్చొచ్చు lambda square minus 5 lambda plus 4 ఇక్కడ 1 minus lambda కామన్ తీస్తాం సో minus 2 equal to 0. That implies 1 minus lambda into lambda square minus 5 lambda plus 4 minus 2 equal to 0. So 1 minus lambda into దీని ఎలా ఇగలం lambda square ఇక్కడ 2 రావాలి వస్తుంది అలా ఎక్కడో క్యాలిక్యులేషన్ చూడండి minus 1 into minus 1 into 2 minus 2 minus minus 4 plus 2 lambda 2 lambda only 4 lambda minus 2. Okay, then ఏమవుతుంది చూడండి 1 minus lambda minus 5 lambda అంటే 3 lambda plus 2 lambda sorry minus 2 lambda minus 3 lambda minus 2 lambda 5 times 7 plus 6 equal to 0. So then 1 minus lambda into lambda common చేస్తే lambda minus 3 minus 2 common చేస్తే lambda minus 3 equal to 0. So then 1 minus lambda into lambda minus 2 into lambda minus 3 equal to 0. So therefore lambda equal to 1 2 3. So 1 2 3 are the eigenvalues of A. Okay, ఇప్పుడు ఓన్లీ మనం ఏం ఫైండ్ చేస్తాం ఐగన్ వాల్యూస్ ఆఫ్ ఏ ఫైండ్ చేస్తాం బట్ వాడు ఏమడిగాడు అడ్జాయింట్ కి అడిగాడు అట్ ద సేమ్ టైం ఏ ఇన్వర్స్ కి అడిగాడు. ఓకేనా, స్క్రీన్ షాట్ తీస్తున్నానా మీకు ఇవన్నీ పంపిస్తాను ఈరోజు. నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. 1 2 3 కదా. వన్ టూ త్రీ ఐగన్ వాల్యూస్ కదమ్మా. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఏం చేద్దాం, ఐగన్ వాల్యూస్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 1 2 3. ఇప్పుడు నౌ వి ఫైండ్ adjoint A. adjoint A అంటే ఏం చెప్పాను, det A by lambda. Is the eigen value of adjoint A.
ఓకే, సబ్స్టిట్యూట్ చేయండి అన్న. ఇఫ్ lambda ఈక్వల్ టు 1 అనుకున్నప్పుడు ఏమవుతుంది? ఫస్ట్ సారీ డెట్ ఫైన్ చేయండి ఒకసారి. ఏ ఈక్వల్ టు ఎంత నాన్న? 1 0 minus 1 1 0 minus 1 1 2 1 1 2 1 2 2 3 2 2 3. సో డెట్ ఏమవుతుందండి? డెట్ ఈక్వల్ టు 1 into 2 3s are 6 plus 2 3s are 6 minus 2 minus 0 into 1 3 3 minus 2 minus 1 into 1 into 2 2 minus 4. Okay, then 6 minus 2 4. It is 0. So minus 1 into minus 2 4. So 4 plus 2 that equal to 6. So get to 6 వచ్చింది. సో ఏమవుతుందండి? ఇప్పుడు the eigen values of adjoint A equal to ఏమిటి? డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేయండి. get ఎంత అన్ని చోట్ల కూడా 6 కదా. 6/1 ఒకటి. నెక్స్ట్ 6/2 6/3. ఓకే, అర్థమైందమ్మా? డెట్ ఏ బై లాంబ్డా వేసాం. డెట్ ఏ అంటే 6 వచ్చింది. సో 6 6 6 డినామినేటర్ లో లాంబ్డా 1 అయినప్పుడు 2 అయినప్పుడు 3 అయినప్పుడు. సో 6/1 6 6/2 3 3 6/3 2. దీస్ ఆర్ ద ఐగన్ వాల్యూస్ ఆఫ్ adjoint A. సో నెక్స్ట్ ద ఐగన్ వాల్యూస్ ఆఫ్ A ఇన్వర్స్. చెప్పండి, A ఇన్వర్స్ అంటే ఏం లేదు, జస్ట్ రెసిప్రోకల్ ఆఫ్ ద ఐగన్ వాల్యూస్ ఆఫ్ A. అంటే 1/1 రాసినట్లయితే A ఇన్వర్స్ ఈక్వల్ టు రెసిప్రోకల్స్ ఆఫ్ ఐగన్ వాల్యూస్ ఆఫ్ A that equal to 1/1 1/2 1/3 that equal to 1 2 3. ఓకేనా? ఫస్ట్ ఐగన్ వాల్యూస్ ఫైండ్ చేసాక అడ్జాయింట్ ఫైండ్ చేసాక అట్ ద సేమ్ టైం A ఇన్వర్స్ యొక్క ఐగన్ వాల్యూస్ ఫైండ్ చేసాం. ఓకేనా? దిస్ ఇస్ ద సొల్యూషన్. Thank you, sir.